ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు ఈ సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడును నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రభువుకు సమీపముగా, క్లోజర్ టు ద లార్డ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యెహోషువ మరణశయ్యపై ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల నాయకులకు తన చివరి మాటలు చెప్పడానికి వారిని పిలిపించాడు. కనానీలతో సహవాసం చేయవద్దని, వారితో వివాహాలు చేసుకోవద్దని, అలాగే విగ్రహారాధనలో పడవద్దని యెహోషువ వారిని హెచ్చరించాడు. ఇప్పటి వరకు తమకు సహాయం చేసినటువంటి దేవుణ్ణి స్మరించుకోవాలని, ఎప్పటిలాగే దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలని వారికి ఆదేశించాడు. వారు విధేయత చూపకపోతే వారి చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు ఇశ్రాయేలును నాశనం చేసే ఉచ్చుగా మారుతారని హెచ్చరించాడు. ఇశ్రాయేలు బహు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దేవుడు వారి పట్ల ప్రతి ఆశీర్వాదాన్ని నెరవేర్చాడు. వారిని ఈ యొక్క వాగ్దాన దేశంలో వారు స్థిరపడినట్లుగా దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు వారు దేవునితో వారికి ఉన్నటువంటి నిబంధనను, వారి ఒడంబడికను ఉల్లంఘిస్తే ప్రతి శాపాన్ని కూడా దేవుడు నెరవేరుస్తాడని యెహోషువ వారికి హెచ్చరించినట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే 14 నుండి 16 వచనాల ప్రకారంగా దేవుడు తాను మాట్లాడే ప్రతి మాటను నెరవేరుస్తాడు. విధేయత అనేది మన జీవితాల్లో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే అవిధేయత చూపినట్లయితే, దేవుని మాట మనం తిరస్కరించినట్లయితే అవిధేయత క్రమశిక్షను మనకు తీసుకుని వస్తుంది. కాబట్టి మనం అవిధేయత చూపినప్పుడు దేవుని యొక్క క్రమశిక్షణకు గురవుతూ ఉంటాం. ఇశ్రాయేల్ ప్రజలు అవిధేయత చూపినప్పుడు వారు చివరకు వారి దేశం నుండి వెళ్ళగొట్టబడ్డారు. కాబట్టి మనం దేవుని ప్రజలుగా మనము జీవించడానికి మనం ఎప్పుడూ కూడా ముందుకు సాగాలి. దేవుని ప్రజలుగా జీవించే మార్గాన్ని మనం కోల్పోయినట్లయితే దేవుడు మనల్ని ప్రేమతో శిక్షించి క్రమశిక్షణ ఆయన మన జీవితాల్లో తీసుకొని వస్తాడనేది గుర్తుంచుకోవాలి. ఆయన మనల్ని సరిచేయడానికి కొన్ని పరిస్థితులు మనకు ప్రతికూలంగా అనుమతిస్తుంటాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనించినట్లయితే 6 నుండి 13 వచనాల్లో యెహోషువ తన మరణశయ్యపై ఉన్నప్పుడు ఇశ్రాయేలుతో కానాను పూర్తిగా జయించడానికి వారు సిద్ధపడుతున్న సమయంలో ఆయన తన మనసులో ఉన్నటువంటి తన ఆలోచన, తన చిత్తం అంతా కూడా వారితో చెప్పాడు. కత్తితో భూమిపై పోరాడేటువంటి సమయం ముగిసింది, యుద్ధాలు చేసేటువంటి సమయం అయిపోయింది. కానీ ఇప్పుడు వారు అన్య మతాలను, ఇతర ఆచారాలను తొలగించడానికి ఆధ్యాత్మిక యుద్ధం చేసే సమయం వస్తుందని యెహోషువ వారికి తెలియజేశాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుని మాటను అన్నిటికంటే ముఖ్యంగా, అన్నిటికంటే ఎక్కువగా ఎంచాలి అని ఇది యెహోషువ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుని మాటను అన్నిటికంటే ఎక్కువగా ఎంచడం వారు చాలా కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి మనం ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో పరిస్థితులు మనకు ఎలా ఉన్నప్పటికీ వాక్యాన్ని అనుసరిస్తూ దేవునితో మనం సమీపంగా నడిచే వారుగా ఉండాలి. వాక్యంలో ఆనందించేటువంటి జీవితము, దాన్ని పూర్తిగా పాటించేటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సహాయం ఉంటుంది అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన విశ్వాస జీవితంలో మనం దేవుడు మనకు చేసిన మేలును తలంచుకుంటూ, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మనం ప్రభువుకు మరింత దగ్గరగా సమీపంగా జీవించాలనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది.
ఏ విధమైన పరిస్థితిలో కూడా దేవుడు చేసినటువంటి మేళ్లను మరవకూడదు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం వాక్యాన్ని మన మనసులో, మన హృదయంలో మనం ఉంచుకొని దేవుని మాటల్ని మనం ధ్యానిస్తూ దేవునితో మనము చేసినటువంటి ఒప్పందానికి అనుగుణంగా మనము జీవించాలి అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ప్రభువుకు దగ్గరగా జీవించినప్పుడు ఆయన నిత్యం మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి పోరాటాలు, ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా ప్రభును మనము హత్తుకొని జీవించాలి, ఆయన్నే ప్రేమించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. లోకం వైపు, లోక ఆచారం వైపు మనం వెళ్లకుండా దేవుడు మనకు నిర్దేశించినటువంటి మార్గంలో, ఆయన మనకు సెలవిచ్చినటువంటి ఆ దారిలో మనం సాగిపోయినట్లయితే నిరంతరము దేవుని కృప మనం పొందుకుంటూ ఆశీర్వదించబడుతూ ఉంటాం. కాబట్టి ఆ రీతిగా దేవుని మార్గంలో సాగిపోవటకై దేవుడు మనకు సహాయం చేయనట్లు అనునిత్యము దేవుని వాక్యాన్ని తలంచుకుంటూ మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మనం బలపరుచుకున్న నిమిత్తమై దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను మాత్రమే మేము విశ్వసించడానికి, నీ వైపు చూచుటకు ప్రభా, నీ యొక్క మాటకు ప్రభా మేము కట్టుబడి ఉండటానికి, నీ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.